ఈ జావాని ఎలా నేర్చుకోవాలో తెలియకుండా చాలా మంది రాంగ్ పాత్ర అయితే నేర్చుకుంటారు, తర్వాత ఫీల్ అవుతారు జావా టఫ్ 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 అని చెప్పేసి. జావాని ఎలా నేర్చుకోవాలి, ఏ ఆర్డర్లో నేర్చుకోవాలో పిచ్చ క్లియర్ అయిపోయేలాగా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడు. చాలా మంది ఇక్కడ అక్కడ చూసేసి జావా డెవలపర్ అవ్వాలంటే స్ప్రింగ్ బూట్ రావాలి. ఓకే, మనకి బేసిక్స్ అన్ని బాగానే వచ్చు కదా, ఓకే మనకు లూప్స్ తెలుసు, డేటా టైప్స్ తెలుసు, ఫర్ లూప్స్ తెలుసు, ఓకే బేసిక్స్ అన్ని ఆల్ క్లియర్ కాబట్టి డైరెక్ట్ గా స్ప్రింగ్ బూట్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి స్ప్రింగ్ బూట్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత దెబ్బేస్తుంది. ఎందుకంటే నీకు ఇంటర్నల్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందో తెలియదు, థింగ్స్ ఎలా వర్క్ అవుతాయో నీకు తెలియనప్పుడు నువ్వు ఆ స్ప్రింగ్ బూట్ ని డైరెక్ట్ గా నేర్చుకుని కూడా వేస్ట్ అనమాట, యూజ్లెస్ అది. స్ప్రింగ్ బూట్ లో ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఏదైనా డేటాబేస్ లోకి సేవ్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి ఎస్క్యూఎల్ కమాండ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా డాట్ సేవ్ అని కొట్టేస్తే వెళ్ళి సేవ్ అయిపోతుంది అనమాట. నువ్వు ఏదైనా ఒక టేబుల్ నుండి డేటాను రిట్రీవ్ చేయాలంటే అక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి ఒక క్వైరీ రాయాల్సిన అవసరం లేదు, ఫైనల్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నువ్వు చూస్తున్నావు కదా, చిన్న పదం రాస్తే నీకు మొత్తం పనులన్నీ జరిగిపోతున్నాయి. బట్ నీకు ఇంటర్నల్ ఫంక్షనాలిటీ ఏంటో తెలియకపోతే ఇదంతా వేస్ట్ కదా. ఇప్పుడు డాట్ సేవ్ అని కొట్టావు, వెనక బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది కొట్టగానే, డాట్ ఫైనల్ అని కొట్టావు, వెనక ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో. సో ఇదంతా నీకు అర్థమైందంటే నువ్వు జావా చాలా 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 ఈజీగా దుల్లగొట్టేస్తావు. సరే, ఇదంతా పక్కన పడేస్తే జావా రోడ్ మ్యాప్ గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు మార్కెట్లో కరెంట్ గా ట్రెండ్ అవుతున్న ఆర్కిటెక్చర్ ఏంటి? మైక్రో సర్వీసెస్. అంటే ఏంటి? లార్జ్ అప్లికేషన్ ని స్మాల్ సర్వీసెస్ గా డివైడ్ చేస్తారనమాట. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనుకోండి. పోనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుంటే, ఈ ఆర్డర్స్ అన్ని కలిపి ఒక సర్వీస్ లో ఉంటుంది, తర్వాత పేమెంట్స్ అంతా కలిపి ఒక సర్వీస్ ఉంటుంది, నోటిఫికేషన్స్ అంతా కలిపి ఇంకో సర్వీస్ లో ఉంటుంది అనమాట. సో అలాగా డిఫరెంట్ సర్వీసెస్ అన్నింటినీ కంబైన్ చేస్తారు తర్వాత. సో దీన్ని ఏమంటామంటే మైక్రో సర్వీస్ అంటాం. బట్ మైక్రో సర్వీసెస్ ని మోస్ట్లీ దేంట్లో చేస్తామంటే స్ప్రింగ్ బూట్ లో చేస్తాం. సో ఇప్పుడు నీకు ఈ మైక్రో సర్వీస్ రావాలంటే ఏం చేయాలి? స్ప్రింగ్ బూట్ రావాలి. ఇప్పుడు ఈ స్ప్రింగ్ బూట్ లో నువ్వు ఏదైనా డేటాబేస్ ఆపరేషన్ చేయాలంటే నీకు జేపీఏ ఆర్ హైబర్నెట్ గురించి తెలియాలి. అంటే ఇంతకు నువ్వు డాట్ సేవ్ అని కొట్టావు, డాట్ ఫైండ్ ఆల్ అని చెప్పేసి కొట్టావు, దాని వెనక అంతా ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ లో అంతా ఎవరు చేస్తారా అంటే ఈ జేపీఆర్ స్ప్రింగ్ బూట్ అనమాట. ఇందాక నువ్వు డాట్ సేవ్ అని కొట్టావు, డాట్ ఫైండ్ ఆల్ అని కొట్టావు కదా, దాని వెనకాల జరిగే ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారంటే ఈ జేపీఆర్ హైబర్నెట్ అనమాట. సో ఈ స్ప్రింగ్ బూట్ నీకు తెలియాలంటే నీకేం కావాలి? జేపీఆర్ హైబర్నెట్ గురించి నీకు తెలియాలన్నమాట. కానీ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, డేటాబేస్ లోకి ఎలా వెళ్తుంది, అసలు ఎస్క్యూఎల్ క్వైరీ అనేది ఎక్కడ రన్ అవుతుంది. యాక్చువల్ గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో జేడీబీసీ అనేది వర్క్ అవుతుంది. అసలు హైబర్నెట్ కూడా ఆఖరికి యూజ్ చేసేది ఏంటంటే అంటే జేడీబీసీనే. అసలు జేడీబీసీ ఏం చేస్తుంది? నీ జావా కోడ్ ని డేటాబేస్ తో కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ జేడీబీసీ గురించి నేను ప్రీవియస్ గా ఒక వీడియోలో చాలా బాగా మాట్లాడాను. ఇలా వీడియోస్ చూడండి, మీకు చాలా మంచి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి? ఈ జేడీబీసీ యూజ్ చేసుకుని డేటాబేస్ తో కనెక్షన్ పెట్టుకున్నావు. కనెక్షన్ పెట్టుకున్న తర్వాత నువ్వు కమ్యూనికేట్ చేయాలంటే నీకేం కావాలి? ఎస్క్యూఎల్ అన్న ఒక లాంగ్వేజ్ కావాలి. సో ఇక్కడ ఏం చేస్తావు? నువ్వు ఇప్పుడు ఎస్క్యూఎల్ నేర్చుకుంటావు. సో జేడీబీసీ యూజ్ చేసుకొని ఎస్క్యూఎల్ యూజ్ చేసుకొని నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఆపరేషన్స్ అన్న పర్ఫామ్ చేస్తావు. ఇప్పుడు నీకు ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, లేకపోతే ఈ రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి, ఇవన్నీ నీకు తెలియాలా? అసలు కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ అని చెప్పేసి. అప్పుడు నువ్వు బేసిక్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే సౌలెట్స్ అనమాట. సో ఇక్కడ నీకు అర్థమవుతుంది, నీ సౌలెట్స్ త్రూ ఈ జావా కోడ్ జేడీబీస్ యూస్ చేసుకొని డేటాబేస్ తో కనెక్షన్ పెట్టుకొని ఎస్క్యూఎల్ అన్న లాంగ్వేజ్ యూస్ చేసుకొని మనం ఆపరేషన్స్ అన్న పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ నీకు ఓవరాల్ పిక్చర్ క్లియర్ అయిపోతుంది అనమాట, జావా అంటే ఏంటి, థింగ్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి. సో వీటిని మనం ఏమంటామంటే అడ్వాన్స్డ్ జావా అంటాం. ఇక్కడ దాకా ఏంటంటే అడ్వాన్స్డ్ జావా. ఇప్పుడు నీకు ఇక్కడ దాకా వచ్చేసరికి ఏంటి? ఫంక్షనాలిటీ మొత్తం అర్థమైపోయింది, అసలు థింగ్స్ ఎలా వర్క్ అవుతాయి నీకు మొత్తం అర్థమైపోయింది. కానీ నువ్వు కోడ్ చేయాలన్నా, లేకపోతే అది మంచిగా వర్క్ అవ్వాలన్నా కూడా, కోడ్ అంతా లేకుంటే ఆ అప్లికేషన్ మంచిగా వర్క్ అవ్వాలన్నా కూడా నీకేం కావాలంటే కోడ్ జావా వచ్చి ఉండాలన్నమాట. ఈ కోడ్ జావాలో ఏమేమి ఉంటాయంటే, ఈ ఊప్స్ కాన్సెప్ట్ గురించి చాలా మంచిగా ఫోకస్ చేస్తారు ఈ కోడ్ జావాలో. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇలా వీటన్నిటి గురించి మనం ఈ కోడ్ జావాలో నేర్చేసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ మనకి, ఈ బేస్ అన్నది స్ట్రాంగ్ గా పడిందంటే దీని తర్వాత నుండి ఇవన్నీ ఈజీ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు నువ్వేంటి, పై నుండి కింద నరుక్కుంటూ వచ్చావు కదా, కింద నుండి పై వరకు నరుక్కుంటూ వెళ్ళి జావా అన్నది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు నువ్వు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కోడ్ జావాతో స్టార్ట్ చేయి, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, సింపుల్. ఈ పద్ధతి అంతా ఫాలో అయ్యి వెళ్ళి జావా నేర్చుకో. దారిలో ఏదైనా నీకు డౌట్ వస్తే బయోలో వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ ఉంటుంది, అక్కడికి వచ్చేసి నీ డౌట్స్ ఏంటో చెప్పు, అక్కడ మనం మాట్లాడుకుందాం. మర్చిపోకు, అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకో. మన ఛానల్లో మాక్సిమం జావాని కవర్ చేస్తాం. రైట్, ఉంటా, బాయ్.